పుట్టా మహేష్ కుమార్ ఇప్పుడు రాజకీయంగా ఒక పెద్ద అగ్ని పరీక్షను ఎదుర్కొంటున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ ఉదంతం ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని టీడీపీ అధిష్టానం షోకాజు నోటీసు జారీ చేయగా గడువు ముగిసేలోపు ఎంపీ తన లిఖితపూర్వక సమాధానాన్ని పార్టీకి సమర్పించారు. తాను ఏ తప్పు చేయలేదని, తనపై వస్తున్నవన్నీ అసత్య ప్రచారాలని ఆయన గట్టిగా వాదిస్తున్నారు. అయితే ఆయన ఇచ్చిన వివరణలో ఉన్న అంశాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. ఎంపీ తన వివరణలో ఒక కీలక పాయింట్ ను లేవనెత్తారు. తొలుత నిర్వహించిన డ్రగ్స్ పరీక్షల్లో రిజల్ట్ నెగిటివ్ అని వచ్చిందని, ఆ తర్వాత అకస్మాత్తుగా పాజిటివ్ గా ఎలా మారిందని ఆయన ప్రశ్నించారు. పరీక్షల నిర్వహణలోనే ఏదో కుట్ర జరిగిందన్న అనుమానాన్ని పుట్టా మహేష్ వ్యక్తం చేశారు. కేవలం స్నేహితుల ఆహ్వానం మేరకు డిన్నర్ పార్టీకి వెళ్లానని, అక్కడ ఎలాంటి అక్రమ కార్యకలాపాల్లో తాను పాల్గొనలేదని స్పష్టం చేశారు. మరి ప్రాథమిక పరీక్షల్లో క్లీన్ చిట్ వచ్చిన ఎంపీకి బ్లడ్ టెస్ట్ లో పాజిటివ్ రావడం వెనుక ఉన్న మర్మమేంటో దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఈ వ్యవహారంలో పుట్టా మహేష్ మరో సంచలన ఆరోపణ చేశారు. తన్ను అన్యాయంగా లక్ష్యంగా చేసుకున్నారని, తెలంగాణ రాజకీయ సమీకరణాల్లో భాగంగా తన్ను బలిపశువులు చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసలు తనకు డ్రగ్స్ అలవాటే లేదని, ఏలూరు ప్రజలకు తన క్యారెక్టర్ ఏంటో తెలుసని ఆయన పేర్కొన్నారు. తాను ఎలాంటి విచారణకైనా సిద్ధమని, నిజం త్వరలోనే బయటకు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ ప్రత్యర్థులు కావాలని ఈ విషయాన్ని పెద్దది చేస్తున్నారని ఎంపీ పుట్టా మహేష్ తన వివరణలో పేర్కొన్నట్లు సమాచారం. మరోవైపు టీడీపీ అధిష్టానం ఈ విషయంలో చాలా కఠినంగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇప్పటికే మహేష్ ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు. డ్రగ్స్ విషయంలో జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తున్నామని, ఎంపీ ఇచ్చిన వివరణను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని పార్టీ స్పష్టం చేసింది. ఒకవేళ వివరణ సంతృప్తికరంగా లేకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవనే సంకేతాలు వెలువడుతున్నాయి. పుట్టా మహేష్ రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు ఆయన ఇచ్చిన ఆ లిఖితపూర్వక వివరణపైనే ఆధారపడి ఉంది. ఒకవైపు ప్రతిపక్షాలు ఈ అంశాన్ని ఆయుధంగా చేసుకుని ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుంటే, మరోవైపు ఎంపీ తన నిజాయితీని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే టీడీపీ అధిష్టానం తీసుకునే నిర్ణయం కోసం వేచి చూడాలి. మరి ఎంపీ పుట్టా మహేష్ నిర్దోషిగా బయటకు వస్తారా, లేక పార్టీ చర్యలకు గురవుతారా?